నాలుక కథ. పూర్వకాలంలో ఒక రాజు ఒక చిత్రలేఖనం పోటీ పెట్టాడు. ప్రపంచంలో అత్యంత గొప్ప వస్తువేదో చిత్రం గీయమన్నాడు. రాజు కదా, బహుమతి కూడా భారీగా ఉంటుందని ఆశించి తండోపతండాలుగా చిత్రలేఖకులు వచ్చి బొమ్మలు గీశారు. జలపాతాలు, ప్రకృతి, కొండలు, హిమాలయాలు, అడవులు, జంతువులు, తాజ్మహల్, ఈఫిల్ టవరు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇట్లా రకరకాల బొమ్మలు భూమి మీద ఉన్న గొప్పవన్నీ గీసి పడేశారు. ఒక చిత్రకారుడు నాలుగు బొమ్మ గీశాడు. నాలుగు బొమ్మ యూ షేపులో ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ కట్టాడు, కింద పేరు రాసుకున్నాడు. దీనంతటి గొప్ప వస్తువు భూమి మీద లేదని క్యాప్షన్ కూడా పెట్టాడు. అన్నీ చూసుకుంటూ వచ్చిన రాజు ఇక్కడ ఆగాడు. ఇదేంటి అన్నాడు. నాలుక రాజా, మహారాజా, నాలుగుది నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు కదా, నాలుగు తెలియని అద్భుతం లేదు రాజా అన్నాడు ఆ చిత్రకారుడు. నాలుగు బొమ్మ గీయడానికి ఎంత చిత్రాలు రావాలా? ఈ షేపులో గీసి నాలుగు చుక్కలు పెట్టి చుట్టూ ఫ్రేమ్ కట్టడానికి. రాజుగారికి లైట్ వెలిగింది, మెచ్చుకున్నాడు. ఈ లైన్ డయాగ్రామ్కి మంచి బహుమతి ఇచ్చి పంపాడు. మరుసటి సంవత్సరం ఇంకో థీమ్ మీద చిత్రలేఖనం పోటీ పెట్టాడు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వస్తువు ఏది అని థీమ్ ఇచ్చాడు. మరలా చిత్రకారులు గుంపులు గుంపులుగా వచ్చారు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తుఫాన్లు, కరోనా, రోడ్డు ప్రమాదాలు, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ యొక్క హమాస్ యుద్ధం అన్నీ గీశారు. మన నాలుక గీసిన చిత్రకారుడు మళ్ళా వచ్చాడు. అదే బొమ్మ అయితే ఆ ఫ్రేమ్లో కొన్ని గీతలు అటు ఇటు సవరించాడు. దీనంత ప్రమాదకరమైన వస్తువు లేదని కింద క్యాప్షన్ పెట్టాడు. ఈ బొమ్మ దగ్గరికి వచ్చాడు రాజు. బొమ్మ అదే, గీసినవాడు అతడే, క్యాప్షన్ వేరంతే. రాజు కోపం వచ్చింది. ఏం తమాషగా ఉందా? పోయినేడాది వచ్చావు, బహుమతి కొట్టుకొని పోయావు, మరలా అదే బొమ్మ, అదే ఫ్రేము, మరలా అదే సైజు గీసి ప్రైజ్ కొట్టుకోవడానికి వచ్చావు అని గద్దించాడు. లేదు రాజా, నేను మరలా గీశాను అన్నాడు. యూ షేప్లో గీత గీయడానికి, పాత బొమ్మ తెచ్చిపెట్టడానికి, కొత్తగా గీస్తానికి ఏం కష్టం ఉంటుంది అక్కడ. దాంతో ఇతను, నువ్వు రాజు అయితే ఎవడికి లెక్క, తొక్కలో పోటీ కూడా పెట్టావు, బొమ్మ గీశాను, బహుమతి ఇస్తే ఇవ్వు, లేకపోతే నోరు మూసుకొని పో, అంతేగాని నా బొమ్మను వంక పెట్టావంటే మర్యాద దక్కదని చిత్రకారుడు రాజును అన్నాడు. రాజుకి వెర్రెక్కింది. రే బట్లర్, నన్ను లాక్కెళ్ళండి, రేపు ఉరి తీయాలి, నన్నే తిడతాడా అని రంకలేశాడు. మామూలుగా అయితే ఇంత చిన్న విషయాలకు రంకలేయకూడదు, కోప్పడకూడదు. రాజకీయ నాయకులు, సీజన్డ్ పొలిటీషియన్స్ అయితే తమ మీద వచ్చిన విమర్శల్ని మౌనం ద్వారా చంపేస్తారు. అది తెలివిగల రాజకీయ నాయకుడు చేస్తాడు. ఈ మధ్య మన దేశంలో రాజకీయ నాయకులకి ఇంత తెలివి ఉండడంలా, చిన్న విమర్శ చేసినా తట్టుకోలేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టడం, పరువు నష్టం వేయడం చేస్తూ ఉన్నారు. ఇంక ప్రజాస్వామ్యం విమర్శించుకుని ఎట్టుంటారబ్బా, కానీ భరించలేరు. అంత అసహనం అనేది వచ్చింది రాజకీయ నాయకులకి. ఇప్పుడు ఈ నాలుగు బొమ్మ వేసినట్టు కూడా రాజు అనగానే కొత్తగా బొమ్మ వేసిన చెప్పొచ్చుగా, వాడికి అసహనమే. వాడు నాలుగు మాట్లాడక రాజుకి ఇంకా అసహనమే. వెర్రెక్కి ఉరిదేయాలని రేపు లెక్కలనరా అని అరిచాడు. ఏం తమాషగా ఉందా? పోటీకి వస్తే ఉరేస్తారా? నువ్వేం రాజువి అన్నాడు చిత్రకారుడు. రాజు బుసలు కట్టినాడు. అప్పుడు చిత్రకారుడు రాజుకు నమస్కరించి, రాజా మన్నించండి, గంట క్రితం నేను మామూలు చిత్రకారుడిని, ఇప్పుడేమో రేపు పొద్దున ఉరిశిక్ష ఎదుర్కోబోయే నేరస్తుని అన్నాడు. ఇదంతా ఎలా జరిగింది రాజా? నాలుక వల్లనే కదా. ఈ వస్తువు ఎంత ప్రమాదకరమైనదో మీ ముందు నిరూపించడానికే ఈ మాటలు అన్నాను. ఇప్పుడు చెప్పండి రాజా, దీని ఎంత ప్రమాదకరమైనది ఇంకేమన్నా ఉంది అన్నాడు. రాజుకు లైట్ వెలిగింది. భేష్, అద్భుతం, ఈ బొమ్మదే మొదటి బహుమతి అన్నాడు. రాజుకు తలకాయ ఉంది కాబట్టి చిత్రకారుడు తలకాయ అతని మెడకాయ మీద మిగిలింది. అతని మెదడు ఏ మోకాల్లో నరికాల్లో ఉంటే చిత్రకారుడి మరణం ఈ పాటికి పూర్తయి ఉండేది.